సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఆ- అవి వాటి జాతి లక్షణాలు లేదా పుట్టుక లక్షణాల్ని అవి పోగొట్టుకోలేవు. అంటే ఒక పిల్లి ఎప్పటికీ పులి కాలేదు. అలాగే ఒక కుందేలు ఎప్పటికీ సింహం కాలేదు. కానీ ఏ జంతువు కూడా మారదు అని అని మనం తెలుసుకుంటే మారగల శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంది. అంటే పిల్లిలా ఉన్న మనిషి పులిగా మారగలడు. కుందేలులా ఉన్న మనిషి సింహంలా మారగలడు. ఇంకా ఇతరత్ర అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానంలోకి మారగలడు. ఎలా మారాలంటే అలా మారగల శక్తి మనిషికి ఉంది. అది మనిషి యొక్క ప్రత్యేకత. ఏ వ్యక్తిత్వ లక్షణాలు ఏర్పడినప్పటికీ కూడా భయం ఉండొచ్చు, పిరికితనం ఉండొచ్చు, సిగ్గు ఉండొచ్చు, బిడియం ఉండొచ్చు, అనేక మానసిక సమస్యలు మనిషిని కుంగదీయొచ్చు. కానీ ఒక మనిషికి మాత్రమే సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలోకి ఉన్న ప్రత్యేకత మనిషికి మాత్రం ఉంది. తను ఎలా ఉన్నవాడు అలా ఉండాల్సిన అవసరం లేదు. రూపాంతరం చెందొచ్చు. ఫిజికల్‌గా అదే రూపం ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి మార్పు తెచ్చుకునే అవకాశం తప్పనిసరిగా ఉంది. కాబట్టి మనిషికి మాత్రమే సాధ్యమైన ఈ ప్రత్యేకతని మనం అందరం కూడా గుర్తించి తీరాల్సిందే. పిరికివాడు ఉండాల్సిన అవసరం లేదు. చొరవ లేని వాడిగానే ఉండిపోవాల్సిన అవసరం లేదు. మానసిక సమస్యలతో బాధించబడే వ్యక్తి అలా ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతంగా పూర్తి కృషితోటి మనకు కావలసిన రీతిలో మనిషి మారచ్చు అనే విషయాన్ని మనం తీసుకుతీరాలి. అంచేత ఎప్పుడైనా సరే మన ఫలానా వ్యక్తి ఫలానా ఉంటాడు ఇలాగా అనేది అంచనా ఎవరైనా వేయొచ్చు. ఫలానా వ్యక్తికి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ వ్యక్తే తలుచుకుంటే ఆ లక్షణాల నుంచి బయటపడచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా పిల్లిలా ఉన్న మనిషి పులి అవ్వచ్చు. పిరికివాడుగా ఉన్న వ్యక్తి గొప్ప ధైర్యవంతుడిగా మారచ్చు. ఇంట్లోనే మగ్గిపోయే వ్యక్తి బయట బయటికి వెళ్ళి అంటే ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి ఎక్స్‌ట్రావర్ట్‌గా మారగల అవకాశం ఉంది. అనేక అవకాశాలు మనిషికి మాత్రమే ఉందని గ్రహిస్తే మనం ఉన్న స్థితిలోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న స్థితికి తప్పనిసరిగా వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని కృషి చేయాల్సితే తప్పనిసరిగా ఆ స్థితికి చేరగలుగుతాం.